మన తండ్రి అయిన దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు సమర్పిస్తూ ఎంతో ఆసక్తిగా ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి ఆసక్తిని కనపరుస్తున్నటువంటి పెద్దలకి చిన్నలకి నాతోటి వారికి హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, తెలియజేసిన విధముగా సంతోషముతో చేయవలసిన పనులు అనే అంశం మీద మనము ధ్యానించడానికి సిద్ధముగా కలిగి ఉన్నాము. ఈ భౌతిక సంబంధమైన జీవితంలో పని అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, పని చేయకపోతే సోమరి అని, బాధ్యత లేనివాడు అని, పనికిరాని వాడని మనం ఎలాగో ఎంచుకుంటున్నామో, ఒక క్రైస్తవుడుగా దేవుని పిల్లలముగా దేవుని పని చేయకపోతే కూడా సమస్య ఉన్నట్లుగా మనం గుర్తించాలి. అందుకోసమే మనము ఏదైతే పని చేస్తున్నామో అది అయిష్టముతోనో భారముతోనో కాకుండా సంతోషముతో చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ అంశానికి మూలవాక్యముగా రోమాపత్రిక 12వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలు మనము గ్రంథం వైపు మన మనసును తిప్పుకొని శ్రద్ధగా చదివి మనము ఆసక్తిగా విందాము. రోమాపత్రిక 12వ అధ్యాయము 3 నుంచి 8 వచనములు. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకున్న దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి గల వాడగుటకు తగుటకై తగిన రీతిగా 3 నుంచి 8 వచనాలు నేను చదువుతాను, మీరందరూ శ్రద్ధగా వినండి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడవుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికి ఒకరము ప్రత్యేక అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పునను వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలెను అని పౌలు గారు తెలియసినటువంటి లేఖనములు. ఇక్కడ కొన్ని విషయాలు మనము పరిచయం చేసుకోవాలి. ఒక పని గురించి పౌలు గారు ప్రత్యేకంగా సంఘమునకు బోధించాలని ఆశపడుతున్నాడు. ఎవరమైతే మేము యూదులు అని చెప్పుకొంచున్నారో వారు సంతోషముతో పని చేయడం లేదు, పనిని గుర్తించడం లేదు.
యూదులని ఉప్పొంగుచున్నారే గాని పని చేయని వారుగా ఉన్నారు. అలాగుననే ఈరోజు మనం కూడా క్రైస్తవులమని, దేవుని పిల్లలమని ఉప్పొంగుచున్నామే గాని, గొప్పగా ఎంచుకొనుచున్నామే గాని, గొప్పగా చెప్పుకొనుచున్నామే గాని పని చేయడం లేదు. అయితే పౌలు గారు ఎంత చక్కగా వివరించారంటే, ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. ఒకటి ఏం చెప్తున్నాడు అంటే, ఎవరికి వారు ఎక్కువగా ఎంచుకోవాకండి, ఎంచుకోన తగిన దానికంటే ఎక్కువగా మీరు ఎంచుకోవాకండి. అంటే మీ స్థాయి, మీ విశ్వాసం యొక్క ప్రమాణం ఎంతనో అంతగానే మీరు ఉండండి, అంతలోనే ఆలోచించండి, అంతలోనే పని చేయండి అని చెప్తున్నారు. మొదటి పాయింట్ ఏంటంటే, ఎక్కువగా ఎంచుకోవాకండి. విశ్వాసులు విశ్వాస స్థానంలోనే ఆలోచన కలిగి ఉండాలి. సేవకులు సేవకుల స్థానంలోనే ఆలోచన కలిగి ఉండాలి. పరిచర్య చేయవారు పరిచర్య స్థాయిలోనే ఆలోచనలు, సామర్థ్యము, పని కలిగి ఉండాలి. సంఘ పెద్దలైతే దానిలోనే పని కలిగి ఉండాలి. రెండవది ఏం చెప్తున్నానంటే, అందరికీ ఒకే పరిమాణము కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమాణం చొప్పున అని చెప్పాడు. సో మనం ఏం చేస్తున్నామంటే, అందరికీ ఒకే పరిమాణం అని ఎంచుకుంటున్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమాణం ఉన్నట్లుగా మనం గ్రహించాలి. వారి వారి విశ్వాస పరిమాణం చొప్పున. నా పని నీ పని ఒక్కటే కాదు. నా విశ్వాసమును బట్టి, నా పరిమాణమును బట్టి నాకు పని ఉంది. నీ విశ్వాసమును బట్టి, నీ యొక్క పరిమాణమును బట్టి నీవు పని కలిగి ఉన్నావు. కాబట్టి అందరిది ఒకే పరిమాణము కాదు. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, అందరికీ ఒకటే పని కాదు. దానికి ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక్క శరీరంలో అనేకమైన అవయములు ఉండినను ఎలాగూ ఒక్కటే పని ఉండదు అని చెప్పాడు. ఒకసారి మూడో వచనం గమనించండి. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. అంటే మనల్ని ఎంత ఎంచుకోవాలనో అంతే ఎంచుకోవాలి, అంతకంటే ఎక్కువ ఎంచుకోకూడదు అని చెప్తున్నాడు. మొదటి పాయింట్. రెండవది, మూడవ వచనంలోనే విశ్వాస పరిమాణ ప్రకారముగా అని చెప్పాడు. ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారముగా. అంటే అందరికీ ఒకే పరిమాణము కాదు, ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన పరిమాణము అని చెప్పాడు. మూడవది 4-5 వచనంలో చెప్తున్నాడు, అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అని చెప్తున్నాడు. అంటే మనకందరికీ ఒకటే పని కాదు, వేరువేరు పనులు మనకున్నాయి. తర్వాత చెప్పాడు, మనము వేరువేరు కృపలు కలిగి ఉన్నాము అని చెప్పాడు. 6-7 వచనంలో మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ఒక్కటే కాదు, వేరువేరు కృపావరాలు మనం కలిగి ఉన్నాము. అయితే చివరిగా మనం గమనించే విషయం ఏమైందంటే, విశ్వాస కొలతను బట్టి ఒక్కొక్కరికి ఒక పని అప్పగించాడు. అప్పగించిన పని సంతోషంతో చేయాలి. ఏంటా పనులు అంటే చెప్పాడు. ప్రవచన వరం అయితే, బోధించువాడైతే, హెచ్చరించువాడైతే, పంచిపెట్టువాడైతే, పై విచారణ చేయువాడైతే, కరుణించువాడైతే ఏం చేయాలన్నాడు? సంతోషంతో పనిచేయాలి. మొదటగా మనం ఈ వచనాల్ని అర్థం చేసుకుని మనం ప్రయత్నం చేస్తున్నాం. సో పౌలు గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మిమ్మల్ని మీరు ఎక్కువగా ఎంచుకోకండి. రెండవది, అందరికీ ఒకే పరిమాణము కాదు. మూడవది, అందరికీ ఒకటే పని కాదు. నాలుగవది, అందరికీ వేరువేరు పనులు ఉన్నాయి. ఐదవది, కొలతను బట్టి వారి విశ్వాస పరిమాణము చొప్పున వేరువేరు కృపావరాలు కలిగి ఉన్నారు. ఇది ఈ వచనంలో ఉన్నటువంటి ఒక అర్థం. ఏంటి? సంతోషముతో ఏం పనులు చేయమంటున్నాడంటే, ఇక్కడ కృపావరాల గురించి మాట్లాడాడు.
ఏంటి ఆ కృపావరములు? మనము వేరు కృపావరములు కలిగి ఉన్నాము అని చెప్పాడు. కృపావరములు అనేవి ఇవే అని చెప్పడానికి వీల్లేదు. వేరు కృపావరాలు ఉన్నాయి. ఇక్కడ కృపావరములుగా ఇవి చెప్పాడు. కొరంథీ పత్రికకు వచ్చేసరికి కృపావరములుగా 9 చెప్పాడు. ఇవి కూడా కృపావరములే, అవి కూడా కృపావరం. కొరంథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. నానా విధములైన కృపావరాలు ఉన్నాయి అని చెప్పాడు. ఇక్కడ ఉన్న కృపావరములు మనం చదివితే 7 నుంచి 9 వచనాల్లో చెప్పాడు ఆయన. అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి అని చెప్పాడు. ప్రతి వానికి కృపావరాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని చెప్పాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కృపావరములు, అక్కడ ఉన్నటువంటి కృపావరములు, వేరు కృపావరములు, నానా విధములైన కృపావరములు ఉన్నాయి. కృపావరములు అంటే 9 అని అనుకోకండి. నానా విధములైన కృపావరాలు ఉన్నాయి, వివిధములైన కృపావరములు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. 3, 4 కలిసి ఉన్నాయి, చదవండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియ చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడే. చూసారా? వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత అని చెప్పాడు. రోమపత్రికలోను, కొరంథీ పత్రికలోను, హెబ్రీ పత్రికలోను మనం చదివినప్పుడు వివిధములైన నానా విధములైన కృపావరములు కలిగి ఉన్నారు దేవుని పిల్లలమైన మనము. ఇప్పుడు కృపావరములు ఉన్నాయా అంటే లేవని చెప్పడానికి లేదు. కృపావరములు ఉన్నాయి, వాటినే పనిగా చెప్పాడు. ఆ కృపావరములే మన పనిగా మనం భావించి వాటిని సంతోషంతో చేయాలి. కృపావరములు ఎలా వస్తాయి? కృపావరములు 2 విధాలుగా వస్తాయి. ఒకటి పరిశుద్ధాత్ముని వలన నేరుగా వస్తున్నాయి, ఇప్పుడు మనం చదివినట్లుగా. రెండవది హస్త నిక్షేపణము వలన కూడా కృపావరములు వచ్చాయి. హెబ్రీ పత్రిక 2:4 చెప్పాడు, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నేరుగా ఇచ్చాడు. రెండవది అపోస్తులైన వారు చేతులు ఉంచుట వలన కృపావరములు పొందుకున్నట్లుగా మనం చూస్తాము. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణముల వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. తిమోతి గారు కృపావరము కలిగి ఉన్నాడు. గమనించండి, కృపావరములోనా కృపావరమునా? కృపావరం ఒకటే కలిగి ఉన్నాడు. ఈరోజు చాలామంది కృపావరములు కలిగిన వారు అని ఎంచుకుంటున్నారు. ఒకరికే కృపావరములు ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఉంటుంది. అవసరమైతే రెండవది ఉంటుంది. సో ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ తిమోతి గారికి ఆ కృపావరం ఎలా వచ్చిందో వివరణ ఇచ్చాడు. ఎలా వచ్చింది అంటున్నా అంటే, నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగినటువంటి కృపావరం. హస్త నిక్షేపణం అంటే ఏంటి? చేయి ఉంచుట ద్వారా పొందుకున్నటువంటి కృపావరము. అప్పుడు కృపావరము ఎలా వస్తుంది అని అంటే,
పరిశుద్ధాత్మ వలన కృపావరం వస్తుంది. రెండవది, అపోస్తులైన వారు తమ చేతులు ఉంచుట ద్వారా కృపావరములు వస్తుంది. కృపావరములను రెండు విధాలుగా మనం గ్రహించాలి. ఒకటి ఆత్మ సంబంధమైనవి, రెండు శరీర సంబంధమైనవి. ఒకటి ఆత్మ సంబంధమైనవి, రెండు శరీర సంబంధమైనవి. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాము. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అది ఆత్మ సంబంధములైన వరములు అని చెప్పాడు. ఆత్మ సంబంధమైన వరములు. కొరింథీ సంఘంలో ఉన్నవారేమో శరీర సంబంధమైనటువంటి యొక్క కృపావరములు కావాలని ఆశపడుతున్నారు. పౌలు గారైతే ఆత్మ సంబంధమైన వాటి యొక్క వరముల గురించి బాగా చెప్పాలనుకుంటున్నాడు ఆయన. ఇదే 12వ అధ్యాయంలో 31వ వచనం కూడా చదవండి. 31. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియు కాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. రైట్. కృపావరములలో కొన్ని శ్రేష్టమైనవి ఉన్నాయి, కొన్ని శ్రేష్టమైనవి కానివి ఉన్నాయి. శ్రేష్టమైనవి కావు అంటే అవి తక్కువని కాదు. అవి భౌతిక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, కొంత మట్టికే ప్రయోజనకరమైనవి అని అర్థము. అప్పుడు కృపావరములు ఎలా వస్తున్నాయంటే పరిశుద్ధాత్మని వలన వస్తున్నాయి, అపోస్తులు చేతులు ఉంచుట వలన వస్తున్నాయి. కృపావరములు రెండు విధములు అని చెప్పుకుంటున్నాము. ఒకటి ఆత్మ సంబంధమైనవి, రెండు భౌతిక సంబంధమైనవి. కొరింథీ మొదటి పత్రికలోనే 14వ అధ్యాయము మొదటి వచనం కూడా చదవండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. రైట్. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. ఆసక్తి వేటి మీద ఉండాలి? ఆత్మ సంబంధమైనటువంటి వరముల మీద ఉండాలి. ఆత్మ సంబంధమైన పని మీద ధ్యాస ఉండాలి. వరమే మన పని, కృపావరములే మన యొక్క పని. మనం రోమపత్రిక చదివాం కదా. ఏంటి ఆ పనులు అని చెప్తే 7 పనులు చెప్పాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని దేవుడు విభజించి ఇచ్చాడు. అయితే అందులో చెప్తున్నాడు, మీరు ఆత్మ సంబంధమైన వాటిని కోరుకోండి, అపేక్షించండి అంటే కోరుకోండి. ఇదే అధ్యాయంలోనే అంటే 14వ అధ్యాయంలోనే 12వ వచనం కూడా చదవండి. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి కలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అదిగో అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. ఆత్మ సంబంధమైన వరాలు మీరు అపేక్షించండి, అవి విస్తరించాలి. వాటి వల్ల సంఘానికి ఏముంది? క్షేమాభివృద్ధి ఉంది. అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే కృపావరములు కలిగిన వారు పని చేయాలి. కృపావరములు కలిగిన వారు పని చేయకపోతే సంఘము క్షేమాభివృద్ధి చెందదు. పనిచేసేవారు ఎలా పనిచేయాలంటున్నాడంటే, మీరు సంతోషంతో పనిచేయండి, బాధతో కోపగించుకొని విసుక్కొని సనుగుకొని నొప్పి కలిగి చేయకండి. ఈరోజు మనం పనిచేస్తున్నాం తప్పని పరిస్థితులలో, ఇష్టం లేకపోయినా, కాదనలేక వద్దనలేక తప్పదు కాబట్టి కొన్ని పనులు చేస్తున్నాం. ఫిలోమోను పత్రికలో 4 నుంచి 6 వచనాలు చదువుదాము. ఫిలోమోను పత్రిక 4 నుంచి 6 వచనం చదవండి. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలని వేడుకొచ్చున్నాను. చూసారా,
ఇతరులు నీ విశ్వాసంలో పాలివారు కావాలంటే నీలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వరములను కూర్చున్నటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావు అని చెప్తున్నాడు. అప్పుడు ఆత్మ సంబంధులైన కృపావరములు అనేవి శ్రేష్టమైనవి, వాటిని అపేక్షించమని దేవుడు కోరుకుంటున్నాడు. వాటి ఎడల ఇష్టాన్ని కలిగి ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. వాటి ఎడల మనము పని కలిగి ఉండాలి, అక్కర కలిగి ఉండాలి. సో అప్పుడు పరిచయం ఏంటి? ఒక్కొక్కరికి ఒక పని ఉంది. మళ్ళీ చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయంలో 6 నుంచి 7 విషయాలు చూద్దాం. ఇప్పుడు మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాం. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. రైట్. మొత్తం 7 విషయాలు చెప్పాడు ఇక్కడ. మనము వేరువేరు కృపావరములు కలిగి ఉన్నాము. ఆ కృపావరాలు వివరించి ఆ పనిని మనం చేయాలి, సంతోషంగా చేయాలి అని చెప్పాడు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కృపావరం అనేది అనుగ్రహించబడింది. అంటే ప్రతి ఒక్కరూ పని చేయాలి. స్థానిక సంఘాలు చూస్తే కొంతమంది మాత్రమే పని చేస్తుంటారు, కొంతమంది పని చేయరు, సహకరించరు, ప్రోత్సహించరు, ముందుకెళ్ళరు, తోడ్పడరు, ఏది ఉండదు. జస్ట్ పాల్గొనడం మాత్రమే ఉంటుంది అంతే. అయితే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మనమందరం కూడా కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగి ఉన్నాము. అందరికీ ఒకే పని కాదు అనేది గుర్తుపెట్టుకోండి. మనము వేరువేరు పనులు కలిగి ఉన్నాం. అది మన యొక్క విశ్వాస పరిమాణం చొప్పున మనం కలిగి ఉన్నాం. కృపావరములు ఇచ్చేది ఎవరు? దేవుడు ఇస్తున్నాడు. ఎవరి ద్వారా ఇస్తున్నాడు? పరిశుద్ధాత్ముని ద్వారాను అపోస్తుల ద్వారాను ఇస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూద్దాము. యాకోబు పత్రిక 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైన గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. రైట్. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, ప్రతి వరము, అది ఏ వరమైనా, కృపావరమైనా, ఆత్మవరమైనా, మరి ఏ వరమైనా ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర నుంచి రావాలి. దేవుని దగ్గర నుంచి రావాలి. దేవుడే అనుగ్రహిస్తున్నాడు. ప్రతి వారికి ఇస్తున్నాడు దేవుడు. గమనించాల్సిన విషయం ఏంటంటే, మనలో ప్రతి వారికి ఒక్కొక్క కృపావరం ఉంది. దాన్ని మనం గ్రహించాలి, దాన్ని మనం ఆలోచించాలి, దాని గురించి మనము ఆ పని ఎడల ఆసక్తిని మనం కలిగి ఉండాలి. దేవుడు ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం గమనించండి. 6-7 వచనాలు చదువుదాము. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుదాము. ఇది నా హితోపదేశమే కాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వల్లే ఉండగలుగుతాను. అయినను ఒకడొక విధమునను మరియొకడు మరియొక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. అదిగో, ప్రతి మనుషుడు
తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. ప్రతి మనుషుడు, ప్రతి ఒక్కరికి దేవుడు కృపావరాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ పని చేయాలి. ఇది నా పని కాదు అనుకుంటున్నావు, మరి నీ పని ఏదో నువ్వు తెలుసుకో. సువార్త నా పని కాదు, సహాయం చేయడం నా పని కాదు, ప్రోత్సహించడం నా పని కాదు, వెళ్ళడం నా పని కాదు. సరే, నీ పని ఏంటి? నీ పని ఏంటి? దేవుడు అంటున్నాడు ఇక్కడ, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పని ఇచ్చాడు, ఒక కృపావరాన్ని ఇచ్చాడు. దాన్ని నువ్వు ఎలా చేయాలంటే సంతోషంతో చేయాలి. నువ్వు తెలుసుకుంటే కదా నువ్వు సంతోషంతో చేసేది. నువ్వు తెలుసుకోకపోతే ఎలా నువ్వు సంతోషంగా చేయగలవు? నీ పని ఏంటో సంఘంలో దేవుడు నీకు ఏ కృపావరాన్ని ఇచ్చాడో నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఎలా చేసేది? నీకు చాలామంది తెలుసుకోవడం లేదు కాబట్టి వారు చేయాల్సిన పనులు ప్రేమతో చేయడంలే, ఆనందంతో చేయడంలే, నొచ్చుకొని చేస్తున్నారు. ఇక డైరెక్ట్గా చెప్పాలంటే మనసులో తిట్టుకొని బాధపడి చేస్తున్నారు. ఇది చాలా విషాదకరమైనటువంటి విధము. సో కాబట్టి దేవుడు అందరికీ ఇస్తున్నాడు, ప్రతి వారికి ఇస్తున్నాడు. చదవండి రోమపత్రిక 11వ అధ్యాయంలో, రోమపత్రిక 11వ అధ్యాయంలో 29వ వచనం చదవండి. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడాడు. దేవుడు ఒక కృపావరాన్ని మనకిచ్చిన తర్వాత దేవుడు పశ్చాత్తాపడు అంటే నువ్వు చేసినా చేయకపోయినా దేవుడు పడడం లేదు. దేవుడు తన బాధ్యత తను చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని గుర్తించి మనం గ్రహించి చేయాలి. అంటే దేవుడు ఇచ్చిన తర్వాత నేను వీడికి ఎందుకు ఇచ్చాను, వీడు చేయలేదే, ఆశతో చేయడం లేదే, సంతోషంతో చేయడం లేదే, దేవుడు పశ్చాత్తాపడు. ఇచ్చేంత వరకే దేవుడు తన పనిని జరిగించాడు. మన పని మనం ఏం చేయాలి? మన పనిని మనము ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా మనం చేయాలి. అయితే చేయాలంటే నీలో ఉన్న కృపావరాన్ని నువ్వు గ్రహించాలి, నీలో ఉన్న కృపావరాన్ని నువ్వు తెలుసుకోవాలి. నాలో లేదు అనుకోవాకండి, కృపావరము నాలో లేదు అనుకోవాకండి. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క కృపావరం, ఏదో ఒక కృపావరాన్ని దేవుడు అనుగ్రహించాడు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. చూసారా? ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకని ఎడల ఒకడు, అంటే ఒక్కొక్కరికి ఒక విధమైన కృపావరం అనేది ఉంది. అది మనం తెలుసుకోకుండా వేరే వేరే పనుల మీద మనం ధ్యాస పెట్టాం, వేరే వేరే పనులు సంతోషంగా చేసుకుంటున్నాం, వేరే వేరే పనుల కోసం ఆరాట పడుతున్నాం. మనలో ఉన్నటువంటి యొక్క కృపావరముతో ఉన్నటువంటి పనిని మనం గ్రహించలేకపోతున్నాము. రోమపత్రిక 12వ అధ్యాయంలో చెప్పిన ప్రకారముగా ఒక్క శరీరానికి ఎలాగున అనేకమైన అవయవాలు ఉన్నాయో, అవయవాలు అన్నిటికీ ఒకే పని ఎలాగూ ఉండదో, అలాగే మనకందరికీ కూడా ఒకే పని లేదు. ఒక్కొక్క పనిని దేవుడు విభజించి ఇచ్చాడు, ఒక్కొక్క కృపావరంగా ఆ పనిని ఎంచి ఇచ్చాడు. దాన్ని తెలుసుకొని మనము సంతోషముతో పనిచేయాలి. సంతోషంతో చేయాలంటే నువ్వు తెలుసుకోవాలనేది నేను చెప్తున్న విషయం. ప్రతి మనుషుడికి ఉందని చదివాం, ఒక్కొక్కడికి ఇచ్చాడని చదువుతున్నాం. రోమపత్రిక 1వ అధ్యాయం, రోమపత్రిక 1:12 చదవండి. 1వ అధ్యాయము 12వ వచనము. ఆత్మ సంబంధమైన కృపవరం ఏదైనాను మీకిచ్చుట మిమ్మల్ని చూడవలెనని మిగులు అపేక్షించుచున్నాను. ఆత్మ సంబంధమైన కృపావరము ఏదైనాను ఇవ్వాలని ఆయన ఇష్టంగా ఉన్నాడు. ఎన్ని ఇవ్వాలనుకుంటున్నాడు?
ఏవైనను అన్నాడా, ఏదైనను అన్నాడా? ఏదైనా అంటే ఎన్ని? ఒక్క పని మనం సరిగా చేయలేకపోతున్నాం, ఇక 2, 3 ఇస్తే మన పరిస్థితి ఏంటి? ఇక్కడేమో ఏదైనా ఒకటని చెప్పాడు. ఇంకో చోట చదివినప్పుడు చదవండి, కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 15, 16 వచ్చిన కలిసి ఉన్నాయి, చూద్దాము. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 15, 16 వచ్చిన. మరియు ఈ నమ్మిక గలవాడైన మీకు రెండవ కృపావరము లభించినట్టు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియకు వెళ్ళి మాసిదోనియ నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యూదయకు సాగనంపబడవలనని ఉద్దేశించితిని. నమ్మిక కలిగిన వాడై రెండవ కృపావరాన్ని ఇవ్వడానికి ఆయన ఆలోచిస్తున్నాడు. అంటే ఒక్కొక్కరికి ఒకటే. ఒకవేళ మనము నమ్మకము కలిగిన వారైతే రెండవది మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని ఉన్నాయని చెప్పాను నేను? కృపావరములు ఎన్నున్నాయి? 9 అని సంఖ్య రానివ్వకండి. అందుకే నేను ఫస్ట్ చెప్పాను, 9 కాదు. రోమపత్రికలో చదివినాము కొన్ని కృపావరాలు, కొరింథీ పత్రిక చదివినాము కొన్ని 9 కృపావరాలు, ఎబ్రీ పత్రిక చదివినాము కొన్ని వరములు అని చెప్పాడు. దానికి అందుకే చెప్పాడంటే వివిధములైన వరములు, కృపావరములు, నానా విధములైన కృపావరములు. సంఖ్య 9, 12 కాదు. అందులో ఏదో ఒక కృపావరాన్ని మనం కలిగి ఉన్నాం. ఆ కలిగిన కృపావరాన్ని మనం ఏం చేయాలంటున్నామంటే సంతోషముతో ఆ పని చేయాలంటే ప్రతి ఒక్కరికి పని యొక్క వరం ఉందని మనం తెలుసుకోవాలి. అవసరమైతే నీవు నమ్మకమైన వాడవైతే, దాన్ని చేయగలిగిన సామర్థ్యం గల వారమైతే రెండవది మనకు అనుగ్రహించబడుతుంది. అయితే మనలో ఉన్నటువంటి ఒక కృపావరమని మనము లోపము లేకుండా చూసుకోవాలి. చదవండి, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఏ కృపావరమందును ఏముండకూడదు? లోపం ఉండకూడదు. అంటే నీవు చేసే పనిలో ఏముండకూడదు? లోపము లేకుండా చూసుకోవాలి. అసలు నీకు సంఘంలో పని ఏంటో తెలియలే చాలా మందికి. నీ పని ఏంటి అని అడిగి చూడండి, వాళ్ళు ఏం చెప్పాలో ఆలోచన చేస్తారు. వాళ్ళే ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. తెలిస్తే కదా. నీకు పనే తెలియకపోతే దాన్ని లోపం అనాలా, ఇంకేమనాలి? లోపం అంటే అర్థం ఏంటి? ఏవైనా చిన్న చిన్నవి ఉంటే లోపం. అసలు పని లేకపోతే దాన్ని ఏమనాలి? ఇప్పుడు ఒక పని చేశాను, ఒక పెయింట్ వర్క్ చేశాను, అక్కడక్కడ సరిగా లేదు, దాని లోపం అనాలి. అసలు పెయింట్ వర్కే చేయలేదు నేను, దాన్ని ఏమనాలి? సో కాబట్టి మనకు అప్పగించినటువంటి వరము, కృపావరము ఏదైతే ఉందో అది దేవుని దగ్గర నుంచి పరిశుద్ధాత్ముని వలన, ఒకప్పుడైతే అపోస్తులు చేతులు ఉంచుట వలన ప్రతి ఒక్కరికి ఆ కృపావరం అనేది అనుగ్రహించబడింది. కృపావరాన్ని పౌలు గారు ఒక పనితో చెబుతూ దాన్ని మీరు సంతోషంగా చేయండి అని చెప్తున్నాడు. అయితే మీరు సంతోషంగా చేయాలంటే మీలో ఉన్నదని మీరు గ్రహించాలి. అది ప్రతి ఒక్కరిలో ఉంది. ఒక సేవకునిదో, ఒక సంఘ పెద్దదో అది వాళ్ళది మాత్రమే అని కాదు. అలాగని అందరికీ ఒకే పని కాదు. వారి వారి విశ్వాస పరిమాణం చొప్పున వేరు పనులు ఉన్నాయి. మనకు అనుగ్రహించబడినది మనం ఏం చేయాలంటే లోపము లేకుండా చూసుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆ కృపావరము, ఆ పనిని మనం ఏం చేయాలంటే ప్రజ్వలింపజేసేలాగా చూసుకోవాలి. చూడండి, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము.
తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. తిమోతి గారిలో ఎన్ని వరములు ఉన్నాయని చెప్పుకున్నాం మనము? ఒకటే చెప్తున్నాడు కదా ఇక్కడ, నీకు కలిగిన దేవుని కృపావరము, వరములు కాదు కృపావరము. నువ్వు ఏదైతే ఒక కృపావరాన్ని కలిగి ఉన్నావో దాన్ని ఏం చేయాలంటున్నా అంటే ప్రజ్వలింపజేయాలి. ప్రజ్వలింపజేయమనే అర్థం ఏంటి? అది పరిపూర్ణంగా వెలిగించబడాలి, పరిపూర్ణంగా అందరికీ కనిపించాలి. మన పని అందరికీ కనిపించాలి. ఇది నా పని. మనం పని ఎలా చేస్తున్నామంటే వ్యక్తులను బట్టి పని చేస్తున్నాం. వాళ్ళు ఉంటే ఒకలాగా, వాళ్ళు లేకపోతే ఒకలాగా, వీళ్ళు వస్తే ఒకలాగా, వాళ్ళు రాకపోతే ఒకలాగా, వాళ్ళు చేర్చుకుంటే ఒకలాగా, వాళ్ళు చేర్చుకోలేకపోతే ఒకలాగా, ఆహ్వానిస్తే ఒకలాగా, ఆహ్వానించకపోతే ఒకలాగా కదా, ప్రేమతో ఇస్తే ఒకలాగా, ప్రేమతో ఇవ్వకపోతే ఒకలాగా మనం పనిచేస్తున్నాం. తప్పండి. దేవుడు నీ యందు ఇష్టము కలిగి నీ సామర్థ్యమును బట్టి, నీ పరిమాణమును బట్టి దేవుడు నీకిచ్చాడు ఆ పని. నువ్వు దేవుని పని అని భావించి దాన్ని సంతోషముగా చేయాలి. వ్యక్తులను బట్టి సంతోషంగా చేయకండి, పరిస్థితులను బట్టి సంతోషంగా చేయకండి, అవసరాలను బట్టి సంతోషంగా చేయకండి. దేవుడు మెచ్చుకున్నాడు. సో అక్కడ కొరింథీ పత్రికలో చెప్తున్న మాట ఏంటంటే లోపము లేకుండా చూసుకోండి. పౌలు గారు తిమోతికి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నీలో ఉన్నటువంటి కృపావరాన్ని వేయించాలంటే ప్రజ్వలింప చేయి. అంటే అందరికీ అది కనిపించేలాగా, అందరూ చూసే విధముగా, అందరూ గుర్తించే విధముగా. పౌలు గారు ఫిలోమోనుకి ఏ విధంగా చెప్పారంటే నీలో ఉన్నటువంటి ఆ కృపావరం అనేది అనుభవపూర్వకంగా నీవు కలిగి ఉన్నావు కాబట్టి నీ విశ్వాసాన్ని అందరూ వెంబడించేలాగా అది ఉంది అని చెప్తున్నాడు. అంటే మన పని ఎలా ఉండాలి? లోపము లేకుండా, అది అందరూ చూసే విధముగా, ఒకరు మన విశ్వాసాన్ని వెంబడించేలాగా, మనలో ఉన్న కృపావరాన్ని మనము ఎరిగి ప్రవర్తించి దాని ప్రకారంగా మనం సాగాలి. అయితే ఒక గొప్ప మాట చదవండి. తిమోతి 1వ పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీలో ఉన్న వరమును ఏం చేద్దంటున్నాడు? అలక్ష్యము చేయవద్దు. అలక్ష్యం అంటే మనకు అర్థం కాదు, నిర్లక్ష్యం అంటే బాగా అర్థమవుతుంది. నీలో ఉన్న వరాన్ని నిర్లక్ష్యము చేసుకోవాకు. మనం చేసే పని నిర్లక్ష్యంగా చేస్తున్నాం. మనం పని చేయాలంటే 10 మంది మెచ్చుకుంటే పని చేస్తాం, 10 మంది పొగిడితే పని చేస్తాం, 10 మంది చూస్తే పని చేస్తాం, 10 మంది గుర్తిస్తే పని చేస్తాం. ఏంటండి ఇది? నువ్వు గ్రహించావా? దేవుని వలన అనుగ్రహించబడినదని గ్రహించావా? పరిశుద్ధాత్మని వలన నీకు వచ్చిందని గ్రహించావా? నీ విశ్వాస పరిమాణమును బట్టి అది నీకు అప్పగించబడిందని తెలుసుకున్నావా? మరి తెలుసుకొని ఉంటే ఎందుకు మన పనిలో మనం లోపంగా ఉన్నాం? ఎందుకు మనం ప్రజ్వలించడం లేదు? మీరు చెప్పండి. మీ స్థానిక సంఘాలు ఎంతమంది మీరు ప్రజ్వలిస్తున్నారు? అందరి దృష్టిలో మీరున్నారు. ఏదైనా పనిచేసి దేవుని పని చేస్తూ ఎంతమంది అందరి దృష్టిలో ఉన్నారు? కొంతమంది అయితే వాళ్ళ సంఘ సభ్యులు కాదు కూడా తెలియదు. కొంతమందికి చాలా కాలం తర్వాత తెలుస్తుంది వీరు కూడా సంఘ సభ్యులేనా అని. కారణం ఏంటంటే నిర్లక్ష్యము. అది చెప్తున్నాడు, నువ్వు జాగ్రత్త, నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయొద్దు.
మరి మనం పని విషయమై లక్ష్యముతో మనం పనిచేస్తున్నామా? మళ్ళీ రోమపత్రిక 12వ అధ్యాయానికి పోతాం. రోమపత్రిక 12వ అధ్యాయము 6, 7 వచనాలు చదవండి. మన అనుగ్రహింపబడిన కృప చొప్పున ఎవరెవరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోనే. రైట్. 6, 7 వచనాలు మనం చూసినప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వెవ్వేరు మనం కృపావరములు కలిగి ఉన్నాము గనుక అంటే అర్థం ఏంటి? కంపల్సరీ మనం కలిగి ఉన్నాము కాబట్టి ఈ పని నువ్వు చేయాల్సిందే. నా వల్ల కాదు, నేను వెళ్ళలేను, నేను చెయ్యలేను, ఇది వేరే వాళ్ళకి అప్పగించండి అని చెప్పడానికి లేదు. అది ఏదైనా కావచ్చు. 7 చెప్పాడు ఇక్కడ. అందులో మొట్టమొదటిది ప్రవచన వరం అయితే విశ్వాసము పరిమాణము చొప్పున ప్రవచింతము. నువ్వు ప్రవచించవచ్చు, నీ పరిమాణం చొప్పున నువ్వు ప్రవచించు, నీ పరిమాణానికి మించి ప్రవచించావు. ఈరోజు కూడా చాలామంది ప్రవచన వరాలు కలిగి ఉన్నారు, కానీ వాళ్ళు మించి ప్రవచించి అది అబద్ధముగా ఎంచబడి, మోసం చేస్తున్నారు ఎంచబడి తోసివేయబడుతున్నారు. విశ్వాస పరిమాణము చొప్పున నువ్వు ప్రవచించు అంటున్నాడు. అంటే నీకు ఒక పరిమాణం ఉంది, ఒక లిమిట్ ఉంది, ఒక కొలత ఉంది. కొలత ప్రకారంగా ప్రవచించు. ఆ తర్వాత ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాడు. 8వ వచనం చివరగా చెప్పాడు, సంతోషముతో పని జరిగించండి. మీకు అప్పగించబడిన పని ఏదైతే ఉందో, ఏదైతే గ్రహించావో, మరి ఎప్పుడైనా మీరు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీకు తెలియకపోతే, తండ్రి ఇంతకు నాకు ఏ కృపావరాన్ని ఇచ్చావు? ప్రవచించడమా, కింద చెప్పాడు బోధించడమా, హెచ్చరించడమా, పంచిపెట్టడమా, పై విచారణ చేయడమా, కరుణించడమా? ఈ కొరింథీ పత్రికలో కొన్ని చెప్పాడు. ఇంతకు నాకు ఇచ్చినటువంటి ఆ వరం ఏంటి? నేను ఎలా చేయాలి? గుర్తించానా? నిర్లక్ష్యంగా ఉన్నానా? అలక్ష్యము చేస్తున్నానా? లోపాన్ని కలిగి ఉన్నానా? సో దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి. ఉదాహరణకి మనం పౌలు గారిని మనం చూద్దాము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయానికి రండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయము 7వ వచనం. తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనై. అదిగో పౌలు గారైతే తనకు అనుగ్రహించబడిన కృపావరము చొప్పున సువార్తకు పరిచారకుడయ్యాడు. సువార్త పని చేశాడు ఆయన. ఆ పని చేయకపోతే నాకు శ్రమ. అది పౌలు గారికి అప్పగించబడినటువంటి ఒక పని, అది ఒక కృపావరం. ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకొని నేను ఆ సువార్తకు ఏమయ్యాను? పరిచారకుడయ్యాను. ఎందుకయ్యానంటే నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి. అలాగే పౌలు గారికి ఎలాగో అనుగ్రహించబడిందో ఈ రోజున నీకు నాకు అలాగే అనుగ్రహించబడింది. ఎఫెసీ పత్రిక 4:7 చదవండి. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించే వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. మనలో ప్రతి వానికి, పౌలు గారికి ఒక్కరికే కదండి, మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడేది. పరిమాణము చొప్పున పౌలు గారి యొక్క పరిమాణం అదైతే మన యొక్క పరిమాణం ఏదో పంచిపెట్టడమా,
పై విచారణ చేయడమా, అక్కలు తీర్చడమా, ఏదో ఒకటి మనం ఏం కలిగి ఉన్నాము? ఒక కృపావరాన్ని కలిగి ఉన్నాము. దాన్ని మనం ఎరిగి ఉన్నామా, దాన్ని మనం గుర్తించామా, దాన్ని మనం చేస్తున్నామా అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇది ఈరోజు యొక్క పరిచయం. సంతోషముతో మనం పని చేయాలి అని మనం చెప్పుకుంటున్నాము. సంతోషముతో చేయాల్సినటువంటి పనులు ఏంటి అని అంటే, దేవుడు ఏదైతే కృపావరముగా చెప్పాడో దాన్ని మనము సంతోషంతో చేయాలి, దాన్ని పనిగా ఎంచాలి. దేవుడిచ్చిన కృపావరాన్ని మనము పనిగా భావిస్తే పనివాడు జీతానికి పాత్రుడు. ఇదేదో నువ్వు ఉచితంగా చేస్తున్నావు అనుకో, నీకు జీతం ఉంది. జీతం అంటే మనిషికి ఆశ. పనిచేసేవాడు జీతము ఎక్కువ ఇస్తామంటే ఎలా పనిచేస్తాడు? ఎక్కువ పక్కన పెట్టండి. జీతం ఉందంటే పని ఎలా చేస్తాడు? జీతం లేదు పని చేయంటే ఎలా చేస్తాడు? జీతం లేదు పని చేయి అంటే ఎలా చేస్తాడు? నిర్లక్ష్యంతో, అయిష్టంతో, బాధ్యత లేకుండా కదా. అలాగే దేవుడు కూడా మనకు అప్పగించే పనికి ఒక జీతం ఉంది, కాబట్టి మనం సంతోషంగా చేయాలి. దేవుచితం అయితే ఒక్కొక్క దాని గురించి మనం లోతుగా చూద్దాం. ఈ 7 పనుల గురించి మనం చూద్దాం. అందులో మొదటి ఏంటంటే ప్రవచన వరము. సంతోషముతో చేయవలసిన ప్రవచన వరము యొక్క పని అది ఏంటో దేవుచితం అయితే మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు అక్కడి నుంచి మనము కొనసాగిద్దాం. ఇంతవరకు ఓపికతున్న మీకు ప్రభునామంలో మీకు, మీ కుటుంబాలకి, మీ స్థానిక సంఘములకు హృదయపూర్వకమైనటువంటి శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ముగింపు ప్రార్థన దైవ సేవకులు బాలసుందరం గారి యొక్క ప్రార్థనతో మనం ముగించుకుందాం.